నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్ లైన్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ భూముల బదలాయింపుపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తులు, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు దాకా 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం విజ్ఞప్తి, సాధు బైనామాల క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ రిలీజ్, మూసీలో గోదావరి నీళ్లు పారేలా గోదావరి ఫేజ్ 2, 3 పథకాలకు శంకుస్థాపనలు, మేడారం సమగ్ర అభివృద్ధి పనులపై ఫోకస్, ఇలాంటి కీలక రివ్యూలపై ఫుల్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నేపాల్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులను కాపాడడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఫోకస్ పెట్టి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసేలా ఆదేశించారు. దీని ద్వారా నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10న మరోసారి విజ్ఞప్తి చేశారు. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు రాజ్నాథ్ సింగ్ నివాసంలో సమావేశమయ్యారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్న ప్రణాళికపై సీఎం వివరించారు. ఈ 2 నదులు కలిసే చోట గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ల్యాండ్స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామన్నారు. దీనికి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. సాదా బైనామా భూములున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాదా బైనామా కింద దరఖాస్తు చేసుకున్న భూముల క్రమబద్ధీకరణకు ఈ నెల 10న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 12, 2020 నుంచి నవంబర్ 10, 2020 వరకు మధ్య కాలంలో దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా భూములను రెగ్యులరైజ్ చేశారు. ఆగస్టు 26న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ పథకం కింద గరిష్టంగా 5 ఎకరాల వరకు కేవలం కాగితాలపై నమోదైన భూములను క్రమబద్ధీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 2, 2014కు ముందు జరిగిన సాదా బైనామాలు ఈ రెగ్యులరైజేషన్ కు వీలవుతాయి. ఈ పథకం హెచ్ఎండిఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోని భూములకు వర్తించదు. చిన్న, సన్నకారు రైతులకు 5 ఎకరాల వరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే 5 ఎకరాలకు మించిన భూములకు ఈ రుసుములు చెల్లించాలి. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూమి యాజమాన్య హక్కులను చట్టబద్ధం చేయడం, పట్టాదార్ పాస్ బుక్లు జారీ చేస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణకు పోర్టు లేకపోవడంతో బందర్ పోర్టు వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో 118 కిలోమీటర్లు తెలంగాణలో, మిగతా భాగం ఏపీలో ఉంటుందని సీఎం వివరించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నార్త్ వరకు 90% భూసేకరణ పూర్తయినందున వెంటనే ఫైనాన్షియల్ కేబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే హైదరాబాద్ శ్రీశైలంను లింక్ చేసే మన్ననూర్, శ్రీశైలం హైవే విస్తరణకు ఆమోదించాలని, హైదరాబాద్ మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. సిఆర్ఐఎఫ్ కింద 868 కోట్లతో పనులు చేయాలని కోరారు. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో సుమారు 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు. ఒక్కో పాఠశాలల్లో 2560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్ల ఖర్చవుతుందన్నారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు FRBM పరిమితి నుంచి మినహాయించాలని కోరారు. విద్యారంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 8న గోదావరి తాగునీటి సరఫరా పథకం పేజ్ 2, పేజ్ 3కు శంకుస్థాపన చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునరుజ్జీవం పథకానికి గండిపేట వద్ద సీఎం శంకుస్థాపన చేశారు. దాదాపు 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది నుంచి 20 టీఎంసీ నీటిని తరలించాలన్నది లక్ష్యం. అందులో జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 17.50 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను నింపడం, మరో 2.50 టీఎంసీల జలాలను మూసీ నది పునరుజ్జీవానికి కేటాయిస్తారు. గోదావరి జలాలను తరలించే ఈ కార్యక్రమం ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు సీఎం రేవంత్. ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, STPలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసీ కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం. మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్ని సక్రమంగా ఉండాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా చెక్ డ్యాంల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 185 జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2016 మే 31న అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి జేఏసీని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్లలో ఇది ప్రధానమైనది. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన లేఖను ఉద్యోగ సంఘాల జేఏసీకి అధికారులు అందించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఉద్యోగ సంఘాల గుర్తింపు ఈ ప్రభుత్వం ఇచ్చిందని జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.